మొదటి నుంచి కూడా మన ఇంటి మిద్ది పైన ఆమె వాళ్ళ హస్బెండ్ శ్రీనివాసులు సుగుణంలో పనిచేస్తారు. ఆమె ఇంట్లోనే ఉంటుంది. పేరు శశి. వాళ్ళ అబ్బాయి వాడు రూపేష్ మెస్సి వాళ్ళు ఎడపా ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తారు. ఇంత సైజు ఉంది సార్. ఇక్కడ చెట్టు మామూలుగా ఎంత వచ్చినట్టు వస్తాడు. మామూలుగా సామరస్యంగా మాట్లాడేది మామూలే కదా. వస్తాడు జస్ట్ మరి జరిగింది సర్దుబాటు చేసుకోమని చెప్దామనుకున్న టైంలో వాడు వేస్తే వస్తా పట్టేసుకుని వచ్చి కొట్టేదనుకో నేనంతా పక్కనే వస్తాను. వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. అది ఇంతగా వాదిలాడు ఆడవుతుంది. నువ్వు ఎవరిని సైలెంట్గా మనం సైలెంట్గా ఉండాలా. అందరూ మీరు సామరస్యం పడదు. పైగా మీకు సంబంధం లేని విషయం నేను నా కొడుకు నేను తింటున్నాను. అదే సైకిల్ టైర్ పోయాడు. కొంచెం పాడు పోయారు. వదిలేరా టైం అయిపోతాను అంతా మధ్యలో చాలా కూడా చిన్న విషయం కదమ్మా. అది మాట్లాడుతున్నాను. అసలు మీకు సంబంధం లేని విషయం నేను నా కొడుకు నీకు అట్లా కాదు ఇట్లా కాదు లెక్క లేకుండా ఏందో ఇట్లే ఉండేది. నేను వచ్చేసి మళ్ళా మా కొడుకుని 12 గంటలకి తీసుకొచ్చి ఇంటికి వచ్చేప్పటికి ఆమె ఒక 2 లేడీస్ తీసుకున్నాము. అత్త ఇంకో 2 లేడీస్ తీసుకొచ్చి రోడ్డుకి అది ఏదో మాట్లాడతాను. నేను ఎప్పుడు విన్న కూడా అన్నారాని మాట్లాడతాను. మా ఇంట్లో మేము ఉంటే అసలు వీళ్ళు ఎందుకు ఇంత ఇచ్చేస్తాను అడుగుతాను. వాళ్ళ ఆయనకి ఫోన్ చేస్తాను. కట్టు నేను చెప్పినట్టుగా వస్తా కట్టు. నేను కూడా తక్కువ ఉంటే వెళ్ళిపోయి మా పిల్లలు బాబుని కూడా సార్ వాళ్ళ బాబు అంటున్నాడు సార్ 10 మందిని వేసుకొచ్చి నువ్వు స్కూల్ గ్రేడ్ ఉన్నా నిన్ను వేసేస్తాను రా. చిన్న పిల్లలు కూడా చదివేది 9వ క్లాస్ 10వ క్లాస్ వాడు బెదిరిస్తాడు. మా వాడు చూసేస్తాను. నన్ను కూడా ఎట్లా పడుతుంది లెక్క లేకుండా సార్ బ్యాడ్ చిన్న పిల్లడు అని లేదు వాడు గట్టిగా మాట్లాడేది కూడా లేదు సార్. ఏదైనా ఉంటే అడుగుతాం, రిక్వెస్ట్ చేసుకొని పోతా ఉంటాం. మొదటి నుంచి అదే తాతాం. మా విలేకరులతో అందరితో కూడా ఏ రోజు కూడా ఊరితో కూడా గొడవ పడింది. అట్లాంటి తప్పని అనవసరంగా వచ్చింది. మేము మా ఇంట్లో మా పిల్లల గురించి మాట్లాడుతుంటే వాళ్ళని తిట్టినాము అనేసి అవ్వాలి మొత్తం మాకైతే చాలా మొత్తమే కావాలి. రాష్ట్రానికి నేను కానీ లేకపోతే అసలు పిల్లలు కూడా ఆ పరిస్థితులు వచ్చినారు. ఒకసారి ఆయన తర్వాత వాళ్ళ వైఫ్ వాళ్ళ కొడుకు వాళ్ళ అత్త మా అమ్మాయి వాళ్ళు మొత్తం 5 తెలిస్తే నా పిల్లలు నాకు అదే స్కల్ అయితే ఓకే. స్కల్ ఫ్యూచరింగ్ అయితే ఇది మామూలు ఇన్ కేసు ఎక్కడైనా పోయినా దాని స్వెల్లింగ్ తగ్గే వరకు ఉండాలి. అట్లే ఫస్ట్ 90% అట్లే ఉండాలి సార్. ఎందుకంటే స్వెల్లింగ్ లేకపోతేనే కదా సార్ మనకు ఫ్యూచరింగ్ కానీ చెప్తాను. నేను ఇప్పుడే మాట్లాడాను ఆర్థోపెడిక్స్ గురించి వాళ్ళు పెట్టాను. పెట్టి అబ్బాయి సందీప్తో సర్జికల్ కరెక్షన్ సార్ బ్లేడింగ్ రేపు మనం 7 ఉండవు సార్. బ్లేడింగ్ అంటే తెప్పించుకోవాలి సార్.
కాదు ఇమీడియట్గా అంటే స్వెల్లింగ్ కాదు కాబట్టి చూసుకొని వేసుకోవాలి. నారా సార్ ఏం చెప్తున్నారు? ఎప్పుడు చేస్తారు మా తెల్లవారి మా ఇంటి దగ్గర మా అబ్బాయి సైకిల్ చక్రాన్ని కూడా పోయాడని మా అబ్బాయి నాకు వచ్చి చెప్పాడు. వచ్చిన తర్వాత సరే ఎవరో వచ్చేసింటారు వదిలేరా, దాని గురించి మనకి ట్యూషన్ టైం అవుతుంది బయలుదేర పోదాము అనేసి నేను పిలుచుకోమన్నాను. ఈ మాటలంతా కూడా పైన ఉంది మా ఇంటి మిద్ది పైన ఉంది. వినింది నేను వాళ్ళని వాళ్ళ అబ్బాయిని వాళ్ళు ఎవరో తిడతా ఉన్నారని చెప్పేసి ఆమె ఓని పూతుకురాను. ఈ మార్పు తిట్టడం కరెక్ట్ కాదమ్మా, ఈ మార్పు తిట్టడం కరెక్ట్ కాదు, ఏదో చిన్న విషయం పైగా నేను నా కొడుకు నేను దండించుకున్నాను, మిమ్మల్ని ఎవరు ఏం మాట్లాడలేదు అనేసి నేను చెప్తే కూడా ఆమె ఏటకంటే అటు మాట్లాడు. అప్పటికే ఈసారి ఓపికగా వచ్చేస్తుంది. నేను వచ్చి మళ్ళంగా మా అబ్బాయిని ట్యూషన్ అయిపోయిన తర్వాత ఇంటికి పిలుచుకొచ్చే లోపే ఆమె ఇంక ఇద్దరు ఆడవాళ్ళని అంటే వాళ్ళ అక్క వాళ్ళ అమ్మాయి వరుసుకోతారంట వాళ్ళని, తర్వాత వీడు ఈ చిన్నపిల్లలు అంటే కొడుకు అబ్బాయి వాడు, తర్వాత ఇంకొచ్చేటంతా కూడా ఆయన భర్త అంట శ్రీనివాస ఆయన కూడా వచ్చినాడు. ఆయన వస్తూనే ఒక కట్టు ఇందులో కట్టి కొత్త కట్టి బాగా నీట్గా పేర్కొని వచ్చినాడు. వస్తూనే మా మీదకి వచ్చేసాడు. మా మీదకి మా వైఫ్ మా చిన్న బిడ్డ పైన తర్వాత మా కూతురు పైన అందరి పైన వచ్చేసిందని మీరంతా మీ కథ అంతా మీరు చూస్తానని చెప్పేసి బెదిరిస్తా ఉన్నాడు. పైగా మీ అంత చూస్తాను చంపేస్తా అని చెప్పేసి అతనికి పొలంనేరులోనే ఉంటాడు. వాళ్ళు కొంచెం మోతకుపల్లి అని చెప్పి మాత్రం మనకు తెలిసింది. ఆమెది అంటే లేడీ శశి అంటారు, ఆమె మోతకుపల్లి అని చెప్పి తెలిసింది. అతనిది ఏ ఊరు మనకు తెలియదు, అతను ఎక్కడ సుగుణాల్లో ఎక్కడ పనిచేస్తాడంట, అంతవరకు మనకు తెలుసు. ఎందుకంటే మన పనిలో మనం ఉంటాం కాబట్టి మనం ఎవరిని అంత ఇదిగా ఎవరిని కూడా పట్టించుకోవాల్సింది మన పనిలో మనం ఉంటాం. వాళ్ళంతకు వాళ్ళే కావాలని మనపైకి పుట్టేదానికి వచ్చింది కాకుండా చివరికి మా ఆవిడని పుట్టేస్తానంటే నేను పోయి చెయ్యి అడ్డుపడితే చెయ్యి పైన కట్టుతో వేసినాను. కట్టుతో వేసిన తర్వాత మళ్ళంకా నేను ఈ నొప్పి అని చెప్పి ఇట్లానే కొందరికి మళ్ళంకా కట్టుతో తలపైన వేసే కొందరికి నాకు ఏం అర్థమే కదా, కిందకు పడిపోతే కూడా వదలకుండా ఇక్కడ ముందర కొట్టినాడు. ఫస్ట్ వెనక్కి కొట్టినాడు, ఇప్పుడు ఉంగేకుంది, మళ్ళీ కింద పడిపోయి కొందరు ముందర కొట్టినాడు. నాకేం అర్థం కావద్దు. మా వాళ్ళంతా కూడా ఓని వాసేకుంది. సరే అట్లే వేసి పిచ్చుకోలేదు, రక్తం అంతా కారిపోయింది. ఏం అర్థం కాదు. మా కొడుకుని పిలుచుకొని వేరే హాస్పిటల్ వచ్చి మీ సొంత మిల్లు? సొంత మిల్లు కాదు, బాడీకి. వాళ్ళు బాడీకే ఉంది, వాళ్ళు బాడీకే నేను బాడీకి. నేను సుమారుగా 12-13 ఏళ్ళు కాదు బాడీకి, వాళ్ళు 2-3 ఏళ్ళుగా వాళ్ళు ఉన్నారు. మొదటి నుంచి కూడా అంతే చిన్న చిన్న విషయాలు అంటే మనము ఆడ పైన బట్టలు ఉతికేదాన్ని ఉతికేసి ఆడ ఆరేసుకోవాలనుకున్నా కానీ మా పిల్లలు ఏదైనా ఆడ సైకిల్ ఏదో పెడతా ఉంటే కానీ అన్నిటికీ గలాటాలకు వచ్చేది. అది మాకు నచ్చదు. వాళ్ళు మాట్లాడే మాటలు బూతులు తిడతారు, ఏదేదో తిడతారు. మనం ఎప్పుడు కూడా ఆ మాటలు వినిలేదు, మనం ఎవరిని ఆ మాట అనిలేదు, కానీ వాళ్ళు మాత్రం కావాలని మనం. అందరికీ నమస్తే, నేను డాక్టర్ యుగంధర్, ఆర్ఎంఓ ఏరియా హాస్పిటల్ పొలంనేరు. ఈరోజు అనగా ఈ దినంలో 6:45కి మోహన్ అనే ఆంధ్రప్రదేశ్ దగ్గర ఇక్కడికి రావడం జరిగింది. అది 12:30కి అక్కడ మన లోకల్లోనే ఏదో అసాల్ట్ జరిగి ఆయన ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేసి అక్కడ మన పిఓపి వేసుకొని తర్వాత హెడ్ ఇంజరీకి అయితే సూచనలు వేసుకోవడం జరిగింది. ఇక్కడికైతే వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ఎక్స్రే తీపిస్తే దాంట్లో బోన్ ఫ్రాక్చర్ మాదిరి కనపడింది. దానికి పిఓపి ఆల్రెడీ వేసినారు కాబట్టి స్టెబిలైజ్ చేసాము. స్టెబిలైజ్ చేసి ఆయనకి కళ్ళు తిరుగుతుంది అంటే మనము ఇక్కడ అడ్మిషన్ చేసుకొని తర్వాత ఆయనకి పరీక్షలు చేసి ఆయనకి స్టెబిలైజ్ చేసినాం కాబట్టి మేము ఇక్కడ అడ్మిషన్ చేసుకొని రేపు మార్నింగ్ సర్జరీ చేసే ప్లాన్ చేస్తున్నాము. దాని తర్వాత ఇప్పుడు కళ్ళు తిరుగుతుంది కాబట్టి ఆ కళ్ళు తిరగడానికి మనం ఇక్కడ మంచిగా మెంటాల్ పెట్టుకొని వాళ్ళకి స్టెబిలైజ్ చేస్తాము. ఇక్కడే అబ్జర్వేషన్లో పెట్టుకున్నాం కాబట్టి ప్రాణాపాయం అయితే లేదు, కానీ అబ్జర్వేషన్లో ఇక్కడ అడ్మిషన్ చేసుకుని పెట్టుకుంటున్నాము. థ్యాంక్ యూ.
ఈరోజు మధ్యాహ్నం సుమారు 1 గంట సమయంలో మోహన్ అని ఆంధ్రప్రభ విలేకరిగా పనిచేస్తున్నాడు గంగవరం మండలంలో. అతని పైన వాళ్ళ ఇంటి దగ్గర ఒక చిన్న ఇష్యూ బేస్డ్గా చిన్న పిల్లలతో స్టార్ట్ అయ్యే ఇష్యూని పెద్దలు సీరియస్గా తీసుకొని వాళ్ళ ఇంటి పైన ఉండే శ్రీనివాసులు, వాళ్ళ భార్య, వాళ్ళ అత్త వాళ్ళంతా కలిసి మోహన్ భార్య మీద అటాక్ చేసి తీవ్రంగా గాయపరచడం జరిగింది. దాంట్లో భాగంగా హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత తెలిసింది ఏమంటే మోహన్కి హ్యాండ్ కూడా ఫ్రాక్చర్ అయిందని తెలిసింది. తలకు కూడా 2 చోట్ల స్టిచెస్ పడినాయి. దానిపైన మాకు కంప్లైంట్ ఇచ్చారు. శ్రీనివాసులు అనే అతను, వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు, వాళ్ళ అత్త వాళ్ళంతా కలిసి దాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరిచారని చెప్పి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని సీరియస్గా మేము యాక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాం. కేసు ఆల్రెడీ రిజిస్టర్ చేయడం జరిగింది. ఫర్దర్ ఏమైనా ఉంటే డెవలప్మెంట్స్ ఇన్ఫార్మ్ చేస్తాం. సార్, ఒక జర్నలిస్ట్ పైన ఈ విధంగా దాడి చేయడము మేమంతా కూడా హేయంగా ఖండిస్తూ ఉన్నాము. దీనిపైన మీరేం చెప్తారు సార్? ఓకే, ఇది యాక్చువల్గా ఒక అంటే ఫ్యామిలీ టు ఫ్యామిలీ జరిగిన ఇష్యూ కాబట్టి జర్నలిస్ట్ పైన దాడి అనుకోవట్లేదు. బట్ ఎట్ ద సేమ్ టైం ఏదైనా కానీ అతన్ని ఆ విధంగా అటాక్ చేయడం అనేది మాత్రం మేమైతే దాన్ని ఉపేక్షించేది అయితే లేదు.